హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో తీవ్ర విషయం నెలకొంది. ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మరణించారు. సో ఆయన గురించి రామ్మూర్తి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సంతానం నలుగురు, అందులో ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత మగపిల్లలు రామ్మూర్తి నాయుడు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. అంటే 10-12 సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడనే కానీ ఆయన ఇప్పుడు లైమ్లైట్లో లేదు, ఎవరికి తెలియదు. ఎందుకు అంటే 10-12 సంవత్సరాలుగా ఆయన సొంత స్వగ్రామంలో వాళ్ళ ఇంట్లోనే ఆయన్ని గొలుసులతో బంధించి కట్టేసి ఉంచేవాడు. గొలుసులతో కట్టేసి బంధించి ఉండేవాడు. ఆయనకి మెంటల్లీ అప్సెట్ అయ్యాడని నారావారిపల్లి చిత్తూరు నారావారిపల్లి గారు, అక్కడ ఆయన గొలుసులతో కట్టేసి ఆయన్ని ఒక ఈ ఇనప గిల్ లాంటిది దానికి కట్టేసి ఉంటారు. ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు సార్, నెట్లో వస్తే కూడా. గొలుసులతో కట్టేసి అక్కడ ఉంచితే ఆయన అక్కడి నుంచి పెద్దగా అరవటం చేస్తాను ఇవి చేస్తూ ఉండేవారు. ఈ 10-12 ఏళ్ళుగా ఆయన అంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ రావటం, ఈయన లోకేష్ గారు ఏమో అమరావతి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో ఏఐజీ హాస్పిటల్లో ఆయన చనిపోయారు, ఇక్కడికి వస్తున్నారని వార్త విన్నాం. కానీ ఆయన బతుకున్నాగా వీళ్ళెవరు ఆయన మొహం లేదు. 10-12 సంవత్సరాలుగా ఆయన మతి స్థిమితం తప్పి అట్లా చెరసాలలాగా గొలుసులతో కట్టిపడేసి అట్లా ఉండటం ఎవరికైనా ఇంట్లో ఆ పరిస్థితి రాకూడదు. ఈయన సొంత అన్న 45 ఏళ్ళు రాజకీయం నడుపుతున్నాడు, సీఎంగా చేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు, క్యాబినెట్ ర్యాంకులు అనుభవించాడు. పొలిటికల్గా ఏపీలో ఆయన మంచి పొలిటీషియన్. ఆయన సొంత తమ్ముడికి ఈ పరిస్థితిలో ఉంటే ఆయన కనీసం ట్రీట్మెంట్ కూడా ఏ రోజు చేయించిన దాఖలాలు మనకు కనబడదు. ఎప్పుడు ఆయన వైపు చూసింది లేదు. ఇప్పుడు నేను ఇందాక ఒక ఛానల్లో చూస్తూ ఉంటే వాళ్ళు చెప్తున్నారు, రామ్మూర్తి నాయుడు గారికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసి ఓడిపోయారంటే చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఆయన్ని టికెట్ ఇస్తాను అంటే ఆయన తిరస్కరించాడు, పాలిటిక్స్ నాకు ఇష్టం లేదు అనేది చెప్పేవాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అంటే 1994లో గెలిచారు, తర్వాత 1999 చెప్తాను ఓడిపోయారంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను. ఈయన టికెట్ ఇస్తానంటూ ఆయన తిరస్కరించడం, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే చేశాడని ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారు. కానీ ఇది ఒక రకంగా మిడిమిడి జ్ఞానం. రామ్మూర్తి నాయుడు గారు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు ఆయన ఎప్పుడు చెప్పారు. పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవాడు, ఆయన టీడీపీలోనే ఉండేవాడు. టీడీపీలో ఉండగా అంటే చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసింది 89లో టీడీపీ నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే పోటీ చేసింది. అంతకుముందు టీడీపీలో ఉన్నాడు కానీ ఇప్పుడు 85లో పోటీ చేయలేదు. 83లో ఓడిపోయిన తర్వాత వచ్చి టీడీపీలో చేరాడు చంద్రబాబు నాయుడు. 85లో పోటీ చేయలేదు, 89లో చేశాడు. అది కూడా కాన్స్టిట్యున్సీ మార్చుకొని చంద్రగిరి నుంచి కుప్పం మార్చుకొని 89 నుంచి కుప్పం నుంచి పోటీ చేస్తున్నాడు. ఈయన అప్పటి నుంచి కూడా రామ్మూర్తి నాయుడు పాలిటిక్స్లో అక్కడ చిత్తూరు జిల్లాలో యాక్టివ్గా ఉన్నాడు టీడీపీ తరఫున. ఆయన టికెట్ ఆశించడము, చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వకుండా మోకాలు అడ్డు పెట్టి ఇవ్వనిచ్చేవాడు కాదు. ఒక దశలో 89, 94 అయిన తర్వాత 94లో అంటే 89 to 94 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 94లో టీడీపీ గెలుస్తుంది, టీడీపీ హవా ఉంది కొంచెం అనే టైంలో ఈయన టికెట్ ఆశిస్తే చంద్రబాబు నాయుడు టికెట్ ఇప్పించలేదు. అప్పుడు ఎన్టీ రామారావు దగ్గర కూర్చొని వాడికి టికెట్ ఇస్తే నేను పోటీ చేయను అని ఈయన కూర్చున్నాడు. తర్వాత ఎన్టీ రామారావు తిరస్కరిస్తే ఈయన దిగులతో హైదరాబాద్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతే రామ్మూర్తి నాయుడు లక్ష్మీభారతి ఆయనకి టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆమె ఇప్పించింది టికెట్ రామ్మూర్తి నాయుడు. చంద్రబాబు ఎప్పుడు ఏ రోజు తమ్ముని ప్రోత్సహించలేదు. ఈయన ఏంటంటే మనకి అదేదో చెట్టు చెబుతారు, మర్రి చెట్టు ఉంటే చుట్టుపక్కల ఏ మొక్కలు మొలలేదు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చుట్టాలని కానీ ఎప్పుడు పాలిటిక్స్లోకి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు, వాళ్ళని తీసుకురాలేదు. సొంత తమ్ముడిని కూడా అదే పని చేశాడు. 94లో లక్ష్మీభారతి వల్ల
ఈయన టికెట్ తెచ్చుకుని మళ్ళీ ఆయన కబురు పెట్టి హైదరాబాద్ నుంచి బీఫార్మ్ పంపించారు. లక్ష్మీభారతి ఒత్తిడి చేసి ఎన్టీ రామారావు గారితో బీఫార్మ్ ఇప్పించింది. చంద్రబాబు నాయుడు అయితే అప్పుడు టికెట్ పోటీ చేశారా లేకపోతే ఒకరు కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ వేరు, ఈయన కుప్పం, ఆయన చంద్రగిరి గారు. అట్లా టికెట్ ఇప్పించిన 94లో గెలిచాడు ఆయన. అప్పుడు టీడీపీ వేవ్ బాగా వచ్చింది, 210 సీట్లు దాకా వచ్చినాయి. ఆ టైంలోనే ఈయన చంద్రగిరి నుంచి గెలిచాడు. 99 వరకు ఎమ్మెల్యే చేశాడు. తర్వాత 99కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు 96 ఆయన 95లో గది దించేశాడు. 96లో ఎన్టీ రామారావు ఆయన చనిపోవడం జరిగింది. 99కి వచ్చేప్పుడు బీజేపీ అలయన్స్తో చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆ టైంలో అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న తమ్ముడిగా టికెట్ కూడా పోటీ చేసి ఓడిపోయాడు. గల్లా జయకుమార్ ఏదో పేరు వినిపించింది అప్పుడు. అది తర్వాత గల్లా అరుణ్ కుమార్, గల్లా జయదేవ్ గారి మదరమ్మ. ఈయన అయితే ఆయన ప్రోత్సహించాలి ఎప్పుడు పాలిటిక్స్లో. తమ్ముడు ఉంటే నేనే పాలిటిక్స్ నుంచి విరమించుకుంటాను ఎన్టీ రామారావుని ఆయన బెదిరించాడు రకంగా. తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరాడు. పర్సనల్ కాదు, ఈయన ఇంట్లో వాళ్ళని కానీ ఎవరిని ప్రోత్సహించడు, అసలు ఎవరిని దగ్గర రాలేదు. చుట్టాలు అనే వాళ్ళని ఎవరిని ఆయన ఎప్పుడు దగ్గర లోకేష్ గారు కొడుకండి, చుట్టం కాదు కదా. చుట్టాలు ఎవరున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు గారి అక్క ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్లోనే 12 రోజులు అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయితే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు భార్య కానీ ఎవరు కానీ కనీసం 12 రోజులు చూడటానికి కూడా వెళ్ళలేదు హాస్పిటల్. మామూలుగా మనం ఇంట్లో వెళ్తాం, సొంత అక్క అంటే ఆయనకి. వీళ్ళకి లోకేష్కి మేనత్త, ఆమెకేమో వదిన అవుతుంది. వాళ్ళన్నా కనీసం పోయి చూస్తాం, ఫార్మాలిటీ కన్నా చూస్తాం. వీళ్ళు కనీసం ఆ మొహం కూడా చూడదు పోయి హాస్పిటల్కి. అంటే ఈయన చుట్టాల పట్ల అట్లా ఉంటాడు. చుట్టాలైనా దగ్గర బంధువులు కానీ ఎవరైనా ఏంటంటే ఈయన ఎవరిని ప్రోత్సహించడు. ఈయన ఎవరు ఎదుగుదలని ఆయన భరించలేడు అని అర్థం. సొంత తమ్ముడు అప్పుడు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరాడు. రామ్మోహన్ నాయుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్లో చేరాడు. 2004 కాంగ్రెస్లో ఉన్నాడు కొంతకాలం. కాంగ్రెస్లో ఉన్న తర్వాత ఆయన టికెట్ కూడా ఆశించాడు 2004. కానీ అప్పుడు దాకా ఉన్న సమీకరణాలు అక్కడ సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండటంతో ఈయనకి టికెట్ అడ్జస్ట్ చేయలేక 2004లో టికెట్ ఇవ్వాలి. అప్పుడు ఈయన 2009 ఇంకా 10 తర్వాత నుంచి ఈయన కొంచెం సిక్ అయిపోవటం. ఆ తర్వాత ఈయనకి చంద్రబాబు నాయుడు ఏ సపోర్టు చేయకపోవటము, పార్టీలో కానీ లేకపోతే పదవులు కానీ ఇట్లా టికెట్ ఇవ్వడం కానీ ఏ పని ఆయనకి చేయలేదు అనే దీంతో ఆయన ఒక రకంగా మానసికంగా దెబ్బతిన్నాడు. సొంత అన్నే నన్ను తొక్కేశాడు. దాంట్లో ఆయన మానసికంగా దెబ్బతిని పిచ్చి పడితే గొలుసులతో కట్టేశారు ఆయన. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు దాదాపు ఆయన గొలుసులతో కట్టేసి ఇంటూ పెట్టారు. ఎక్కడా బయటికి రాడు. మరి ఈయన సీఎం చేశాడు, ఎక్స్-సీఎం చేశాడు. ఇంతమంది సొంత తమ్ముడు కనీసం ట్రీట్మెంట్. మన ఇళ్లలోనే ఈ పరిస్థితి ఎవరికైనా ఉంటే మనం ఎక్కడన్నా ట్రీట్మెంట్ అని ఇప్పిస్తాం. మరి గొలుసులతో కట్టేసే బదులు మేము ఈయనకున్న ధనం కానీ అంతా మంచి సౌండ్ ఈయన ఎక్కడ మంచి ట్రీట్మెంట్ కానీ ఎక్కడ ఇప్పించినవి కూడా మనకు ఎక్కడ కనబడలేదు. ఆయన ఎక్కడ కనబడలేదు. ఇదే పరిస్థితి. ఆయన మతి సీమితం తప్పేదానికి కారణం పూర్తిగా అన్నయ్య. వాళ్ళ అన్నయ్య వల్లే ఆయన మతి సీమితం తప్పింది, ఆరోగ్యం చెయ్యాలి. దానివల్ల ఆయనకి ఈరోజు పరిస్థితి. ఎందుకంటే ఈయనకన్నా చిన్న వయసు ఆయన. ఇంత తీవ్ర అనారోగ్యాలు పాలయ్యో మరణించే పరిస్థితి అయితే ఉండకూడదు దాదాపుగా. కానీ ఈయన చేసిన పనికి ఆయన జీవితకాలం సగం జీవితం ఆయన బాధలే. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా ఆయన అదే గొలుసులతో అట్లనే ఉన్నారు. మరి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సివియర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేయించుంటారు. కానీ వీళ్ళైతే ఎవరు లేరు కదా. జాయిన్ చేసినప్పుడు వీళ్ళేం లేరు కదా. ఇవాళ మరణించాడనేప్పటికీ వీళ్ళు వస్తున్నారు. కానీ మీకు సొంత తండ్రి చనిపోతేనే చంద్రబాబు నాయుడు వెళ్ళలేదండి సీఎం. తండ్రి చనిపోతే ఈయన వెళ్ళ. ఎందుకు అంటే సీఎం గుండి వెళ్ళ. బయట ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మామూలుగా అయితే తండ్రి చనిపోతే పెద్ద కొడుకు దాన సంస్కారాలు చేస్తారు, తల్లి చనిపోతే చిన్న కొడుకు చేస్తాడు. అమ్మన్నమ్మ గారి వీళ్ళ అమ్మ చనిపోయినప్పుడు రామమూర్తి నాయుడు చేశాడు. వీళ్ళ తండ్రి చనిపోయినప్పుడు ఖర్జూర్ నాయుడు ఆయన పేరు. ఆయన చనిపోయినప్పుడు మా చంద్రబాబు సీఎంగా ఉండి అసలు ఆయన చూడటానికి కూడా పోలేదు. కారణం ఏంటంటే దాన సంస్కారాలు అవి చేస్తే ఊరు దాటి రాకూడదు. అక్కడ నారాయణపల్లి నుంచి 12 రోజులు ఏమో అక్కడే ఉండాలి.
ఆ 12 రోజులు ఈ సీటు నేను వదులుకొని అక్కడ కూర్చోవాల్సి వస్తుందని వెళ్ళలేదని అంటారు అందరూ. సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి. ఎవడైనా కానీ దేశానికి ప్రధానమంత్రి అయినా ఎవడైనా తల్లిలో తండ్రో చనిపోతే ఖచ్చితంగా వెళ్తాడు. ఆ బాధ్యత అది వాళ్ళు. అంటే ఈయన మనస్తత్వం ఎట్లాంటిది అనేది తెలియటానికి చెబుతున్నాడు. మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు లాస్ట్ ఇయర్. గుజరాత్లో ఉంటారు ఆమె, గాంధీనగర్లో. ఆయన పిఎంగా ఉండి ఆమె చనిపోయే టైంకి మళ్ళీ ఆయన గాంధీనగర్ వచ్చి ఆమె దహన సంస్కారాలు అవన్నీ ఈయనే స్వయంగా చేసి, అది కూడా ఈయన సొంత ఖర్చుతో. గవర్నమెంట్ కానీ ఎవరికైనా వాళ్ళకి ముందే చెప్పాడు ఆయన. ఈ కార్యక్రమానికి అయితే ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఎక్కడి నుంచి ₹1 ఖర్చు పెట్టద్దు, సొంత తల్లి నా ఖర్చుతోనే నేను ఇవన్నీ చేసుకుంటానని ఒక ₹30,000 ఆయన మొత్తం కార్యక్రమం చేసి ఆయన తర్వాత ఢిల్లీ అయిపోయాడు. ఈయన తండ్రి చనిపోతే మోంగోడు చూడటానికి పోలేదంటే ఈయన పదవిలో ఉండి పదవి మీద అంత కాంక్ష అయింది. ఒక రోజు కూడా సీట్లో కూర్చోకుండా ఉండలేదు. ఇవాళ ఆయనకి పరిస్థితి వచ్చింది అంటే ఒక రకంగా ఆరోగ్యం ఏమైనా దెబ్బతింటం ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఈ 10 ఏళ్ళు గొలుసులతో గట్టి బంధించడం కానీ ఏదైనా ఆయన పొలిటికల్ కెరీర్ కూడా ఎండ్ అయిపోవటానికి కానీ పూర్తి స్థాయిలో ఒక రకంగా చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.